వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీకు చాలా 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 యూస్ఫుల్ అయిన హెయిర్ ఆయిల్తో వచ్చేసాను. సో ఇప్పుడు హెయిర్ ఫాల్తో మనం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం కదా. అందరికీ హెయిర్ ఫాల్ అయ్యి లేకపోతే వైట్ హెయిర్ అండ్ మెయిన్ ఇప్పుడు మనకి వైట్ హెయిర్ అయితే ఉంటుంది కదా అందరికీ. సో అన్నిటికీ కూడా మనం చెక్ పెట్టేయచ్చండి. నేను చెప్పిన హెయిర్ ఆయిల్ని యూజ్ చేసినట్టయితే మీరు కావాలితే నాకు యాక్చువల్గా నేను పెళ్ళి కన్నా ముందు ఇదే హెయిర్ ఆయిల్ వాడేదాన్ని. సో తర్వాత నాకు టైం లేక చేసుకోవడానికి నేనైతే వాడటం లేదు. బట్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశానండి. సో అందుకే నేను మీకు మళ్ళీ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు నా ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. అందులో నా హెయిర్ ఎంత థిక్గా ఉంటుందో అండ్ అలానే చాలా లాంగ్ కూడా ఉంటుంది. సో తర్వాత ఇప్పుడు హెయిర్ స్టైల్స్ అవన్నీ చేయించుకునే హెయిర్ అయితే తక్కువ అయిపోయింది కానీ బట్ నేను మళ్ళీ అయితే స్టార్ట్ చేశానండి. సో ఎవరికైనా వైట్ హెయిర్ ఉన్నా లేకపోతే హెయిర్ ఫాల్ ఉన్నా లేకపోతే పెయిన్ కొరుకుడు అంటారు కదా. సో అన్నిటికీ కూడా ఏ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా అంటే డాండ్రఫ్ ఉన్నా ఇలా అన్నిటికీ కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే 6 months అయితే కన్ఫామ్గా వస్తుందండి. సో మీరు తప్పకుండా ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వేపాకులను అయితే తీసుకున్నానండి. ఒక బంచ్ తీసుకున్నాను. సో అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక్కడ మందారాకుల్ని కూడా కొంచెం ముదర మందారాకులను అయితే తీసుకోవాలి. మరీ లేతవైనా సరే ఆయిల్ బూజొచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా తీసుకుని అన్నిటినీ వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. అలానే కరివేపాకును కూడా తీసుకున్నానండి. సో వైట్ హెయిర్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ అలానే 1 ఆనియన్ తీసుకున్నాను. అలానే 2 tablespoons మెంతులు, 1 tablespoon లవంగాలు తీసుకుని వీటిని అన్నిటినీ మిక్సీ పట్టుకుంటున్నానండి. ఫస్ట్ లవంగాలు అలానే మెంతులు ఆనియన్స్ని మిక్సీ పట్టేస్తున్నాను. సో తరువాత మిగిలినవి మనకి మందార ఆకులు అండ్ అలానే వేపాకులు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. అసలు ఇందులో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకూడదండి. యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఈ పేస్ట్ మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 to 4 minutes వరకు. ఇప్పుడు నేను 200 ml వరకు ఆయిల్ తీసుకున్నాను, కోకోనట్ ఆయిల్. సో ఇప్పుడు దీంట్లోకి అయితే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసేసుకుని బాగా మరిగించుకోవాలండి. అంటే ఇందులో ఉన్న ఈ గ్రీన్ కలర్ మొత్తం ఆయిల్లోకి దిగేలాగా మనకి అంటే ఒక 150 ml వరకు ఆయిల్ వస్తుందండి. 200 ml వేసుకుంటే కొంచెం మనం మరిగిస్తాం కాబట్టి. సో ఇలా మరిగించిన ఆయిల్ని ఓవర్ నైట్ అయితే మనం ఒక 24 hours వరకు పక్కన పెట్టేసినట్టయితే మనకి గ్రీన్ కలర్లో ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. ఇది డైలీ నైట్ పెట్టుకుని మార్నింగ్ హెడ్ బాత్ చేసినట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. హెయిర్ గ్రోత్ అవుతుంది అండ్ అలానే వైట్ హెయిర్ ఉన్నా తగ్గుతుంది, పెయిన్ కూడా అన్నిటికీ కూడా చాలా మంచి ఆయిల్ అండి ఇది. మీరైతే తప్పకుండా ట్రై చేసేసేయండి. నేను చేసిన ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.